అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. నీ పనికిరాని మాటలన్నీ వినడానికి కాదు. ప్రియా, కృష్ణని కడుపు నిండా భోజనం చేయనివ్వు. కృష్ణకా లెగ్ పీసేయ్. అలాగే అత్తయ్య. పుష్ప, త్వరగా తీసుకురా. అన్నయ్య, భోంచేశాక స్వీట్ పాన్ తినడం అంటే మీకు ఇష్టమంట కదా, అక్క చెప్పింది. తీసుకోండి. ప్రియా, ఇక బయలుదేరతామా? అత్తయ్య, మేమింక బయలుదేరతాం. సరేరా, జాగ్రత్త. అమ్మా, అదే మీరు పడబోతుంటే అనుకోకుండా అలా పిలిచేశాను. కృష్ణ, నేను మీ ఇంటికొచ్చినప్పుడు మీరు ముగ్గురు ఎంతో అల్లరి పిల్లలు. అప్పుడు కూడా నేను మీ మీద కోప్పడలేదు. మిమ్మల్ని అసహించుకోలేదు. ఎందుకంటే మీరు మనుషులుగా పెద్దయ్యారు గాని మీ మనసులు మాత్రం ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాయి. నేనది అర్థం చేసుకుని మిమ్మల్ని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను. చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒక్కోసారి తినకుండా మొహం మీద ఉమ్మేస్తారు. పాలు తాగించినప్పుడు కక్కేస్తారు. అలాగే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు కడుపు మీద తంతారు. ఇవన్నీ పెద్దయ్యాక కూడా మీరు చేస్తున్నా నేను మిమ్మల్ని ఆ చిన్నపిల్లలాగానే భావించి ఒక్కొక్కరిగా మిమ్మల్ని మార్చుకున్నాను కృష్ణ. నేను 9 నెలలు నిన్ను కడుపున మోయకపోయుండొచ్చు, కానీ నువ్వెప్పటికీ నా పెద్ద కొడుకువే కృష్ణ. చాలు, ఈ సెంటిమెంట్లు చాలు. మీ సెంటిమెంట్లకు నేను పడిపోయి మీరు వెంటనే మా ఇంటికి వచ్చేసేయండి. మీరు మా అమ్మలాగే మా ఇంట్లో ఉండండి అని నేనేమి చెప్పను. దేవుడు అన్ని చోట్ల ఉండలేకే ప్రతి చోట అమ్మని సృష్టించాడు అంటారు. అలా అనుకుని మేం మిమ్మల్ని ఆరాధించాం. మీరు దాన్ని నిలబెట్టుకోకుండా మాకు అబద్ధం చెప్పారు, మాకు ద్రోహం చేశారు. అప్పుడు ఒక్కసారైనా నేను మీ అమ్మని కాదు, మీ అమ్మ స్థానంలో నటించడానికి వచ్చాను అని చెప్పుంటే ఏమో అప్పుడు అంగీకరించుండేవాణ్ణేమో. ఇప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా నా మనసు కరగదు. ఇప్పుడు నాకు అమ్మ అంటే మా అమ్మ చిత్రవతే. నన్ను 9 నెలలు మోసి కన్న చిత్రవతే మా అమ్మ. మీరు మరీ ఎక్కువ ప్రేమ చూపించి నన్ను ఈ సెంటిమెంట్స్లోకి లాక్కండి. ప్రియా, రా.